క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరులారా, ఈనాటి వాక్య సందేశము వినుచున్న మీకు ఘనమగు క్రీస్తేసు నామమును బట్టి మీకు ఆశీర్వాదము కలుగుగాక. సామాన్య కాలపు 19వ ఆదివారమున మనం ప్రవేశించాం. ఈ కాలంలో మానవుడు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో సిద్ధపడుతూ ఉన్నాడు. వివిధ రకాలైనటువంటి అభివృద్ధితోనూ ఆలోచన ధోరణి మించినటువంటి గొప్ప ఆవిష్కరణలతోనూ మానవుడు చాలా ఎదిగిపోయాడు. అలా అతని అభివృద్ధి దినదినము కూడా వృద్ధి చెందుతూ ఉన్నది. కానీ ఈ ఆధునిక సమాజము ఇంతటి అధికమైన అభివృద్ధితో ఉన్నప్పటికీ కూడా, ఇంత గొప్ప టెక్నాలజీతో ఉన్నప్పటికీ కూడా, విశ్వసనీయత కలిగినటువంటి ఒక వ్యక్తిత్వము లోపిస్తూ ఉన్నదని తెలుసుకోవాలి. ఈనాడు మనుషులు తమ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకే అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రస్తుత క్షణములను మాత్రమే ఆనందంగా గడపాలనే యోచనలో పడుతూ, తద్వారా మానవ జీవితంలో విశ్వసనీయంగా బ్రతికేలాగా ఒక నమ్మక పాత్రులుగా జీవించేటువంటి విధానములో ఒక పెద్ద సమస్య ఉంది ఈనాటి మానవులందరిలో. అలెగ్జాండర్ ద గ్రేట్, అతడు తన జీవించినటువంటి కాలంలో తన చుట్టూ ఉండు అనేక రాజ్యాలపైన యుద్ధం చేసి ప్రతి రాజ్యం పైన ఆధిపత్యం చెలాయించాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఇతడు ఎలాగైతే తాను ఇన్ని విజయాలు సంపాదిస్తూ ఉన్నాడో, వీటితో పాటు ఇతనికి శత్రువులు కూడా పెరగడం మొదలైంది. అందుకే ఎప్పుడు ఎవ్వరిని నమ్మేవాడు కాదు ఇతడు. తన శత్రువు అని తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా మట్టు పెట్టడం కోసం ప్రయత్నం చేసేవాడు ఈ అలెగ్జాండర్ ద గ్రేట్. మరి ఇలా అతని జీవితం కొనసాగుతూ ఉంటే ఒకసారి యుద్ధానికి వెళ్ళాడండి ఇతడు. ఆ యుద్ధము నడిపిస్తూ ఉన్నప్పుడు మధ్యలోనే అతడు అనారోగ్యం పాలయ్యాడు. చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితికి వచ్చాడు. ఇక ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితి. అతనికి సంబంధించినటువంటి వైద్యులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ వైద్యులు అతనికి ట్రీట్మెంట్ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ఎవరిని నమ్మడు. ఒకవేళ ఈ వైద్యులు అతనికి ట్రీట్మెంట్ చేసి అదే కనుక అతనికి నయం కాకపోతే ఖచ్చితంగా వారిని ఇతడు సస్పెండ్ చేయడమో లేకపోతే ఏదో ఒక విధంగా శిక్షార్హులను చేస్తాడు. కాబట్టి ఈ వైద్యులందరూ కూడా అతనికి చికిత్స చేయడానికి భయపడ్డారు. కానీ ఒక్క వైద్యుడు మాత్రము అతనికి చికిత్స చేయడం కోసము ఒక మందు తయారు చేసే పనిలో బిజీ అయిపోయాడు. అతని పేరు ఫిలిప్. ఈ ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి తన ఔషధాన్ని తయారు చేసేసాడండి. కానీ ఫిలిప్పు ఈ ఔషధాన్ని రాజు దగ్గరకు తీసుకుని వచ్చేలోగా రాజుకు తన శత్రువుల నుంచి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో ఇలా రాయబడింది: నీకు వైద్యం చేసేటువంటి ఫిలిప్పు మీ శత్రువుల దగ్గర నుంచి డబ్బును లంచంగా తీసుకొని మీకు సరైన చికిత్స ఇవ్వకుండా ఆ ఔషధములోనే విషాన్ని కలిపి ఉంచాడు. నీవు తీసుకుంటే నీ ప్రాణాల మీదకి వస్తుంది అని అతనికి ఒక లేఖలో రాసి పంపించాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ లేఖను చదివి ఆ లేఖను తన యొక్క దిండు కింద ఉంచుకున్నాడు. ఈలోగా ఫిలిప్పు వచ్చాడు. ఔషధాన్ని తీసుకుని వచ్చి రాజుకు సమర్పించాడు. ఫిలిప్పు ఇవ్వడమే తరువాయి రాజు వెంటనే ఆ ఔషధాన్ని తీసుకొని తాగేశాడు. వెంటనే తాగేసి తన దిండు కింద ఉంచినటువంటి ఆ లేఖను తీసి ఫిలిప్పుకి ఇచ్చాడు. ఫిలిప్పు ఆ లేఖను చదివిన వెంటనే చాలా భయపడిపోయాడు. అయ్యో రాజుగారు, నేను అలా చేయలేదండి. నేను ఎవరి దగ్గర కూడా ఈ ధనాన్ని స్వీకరించి మీకు ఎటువంటి విషప్రయోగం అనేది నేను చేయలేదు అని రాజు కాళ్ళ మీద పడ్డాడు. రాజు అంటాడు, ఫిలిప్పు, నాకు నీ మీద నమ్మకం ఉంది. వాళ్ళు చెప్పారని నేను నిన్ను అనుమానించట్లేదు, కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది. అందుకే ఆ విషయం నాకు ముందు తెలిసినా కూడా నువ్వు తీసుకుని వచ్చిన ఔషధాన్ని నేను నేరుగా స్వీకరించాను అని చెప్పాడు.
ఆ తర్వాత 2 రోజులకు అతడు పూర్తిగా ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాడు. నమ్మకమైన విశ్వాసపాత్రమైన వ్యక్తిత్వానికి, విధానానికి ఈ సంఘటన ఒక గురుతు. ప్రియులకు సహోదరులారా, ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఇటువంటి నమ్మక పాత్రులైన వ్యక్తులు ఉండగలుగుతున్నారు? ఎందుకు ఈ ప్రశ్నను మిమ్మల్ని అడగాల్సి వస్తుందో తెలుసా? ఈ ప్రశ్న కేవలం మనము ఒకరి పట్ల ఒకరు అడిగేటువంటి విధానం మాత్రమే కాదు. క్రీస్తు ప్రభువు కూడా ఇదే ప్రశ్నను అడుగుతున్నాడు. ఈనాడు సువిశేషంలో ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 12వ అధ్యాయము 42వ వచనము, విశ్వాసపాత్రుడు వివేకవంతుడైన సేవకుడెవడు? ప్రభువు ఒక నమ్మకం కలిగినటువంటి సేవకుల కోసం వెతుకుతున్నాడు. ఒక నమ్మక పాత్రమైనటువంటి భక్తులు, విశ్వసనీయమైనటువంటి అనుచరుల కోసం ప్రభు వెతుకుతున్నాడు. నిజమే ప్రియులకు సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు తెలియజేసేటువంటి అంశాలు 2. ప్రముఖముగా దేవుని అనుసరించాలి అనుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులలో కనబడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 2 కోణాలను మనకు తెలియజేయడం జరుగుతుంది. వాటిలో మొట్టమొదటిది, తాను నమ్మినటువంటి దేవుని మీద అచంచలమైన విశ్వాసము, అదేవిధంగా విశ్వసనీయమైనటువంటి ప్రవర్తన. ఈనాడు మొదటి పట్టణంలో మనం చదువుతున్నాం సొలొమోను జ్ఞాన గ్రంథంలో. ఈ యొక్క పుస్తకము రాయబడినటువంటి కాలము క్రీస్తుకు పూర్వం దాదాపుగా 1 శతాబ్ద కాలం ముందు ఈ యొక్క యూదులు తమ యొక్క స్వంత ప్రాంతాన్ని విడిచి వివిధ ప్రాంతాలకు వ్యాపార నిమిత్తమని వివిధ కారణాల వల్ల వెళ్ళేవారు. అలా వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి యూదులు అక్కడ ఉండేటువంటి అన్య దేవతలు, అక్కడ ఉండే మనుషుల యొక్క ప్రభావం వల్ల వివిధ రకాల అన్య దేవతల యొక్క ప్రలోభాలకు లోనై వేరు దేవులను కొలవడం మొదలుపెట్టారు. ఆ విధంగా అలా వెళ్ళిపోయినటువంటి ఈ యూదులు అలాగే అన్య జాతీయులుగా మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సొలొమోను జ్ఞాన గ్రంథ రచయిత ఈ యూదులందరి యొక్క మనస్సులను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకుగాను అతడు ఏం చెప్తున్నాడు? తమ యొక్క పూర్వుల సంగతి అతడు లేవనెత్తుతున్నాడు. తమ పూర్వులకు దేవుడు ఏం చేశాడో, తమ పూర్వులు అతనికి ఎలా కట్టుబడి జీవించారో అతడు చాలా చక్కగా విపులంగా వివరిస్తున్నాడు ఈనాటి మొదటి పట్టణంలో. ఈ ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడని, తమ ప్రజలను విడిపించింది ఇతడేనని, వీరిని రక్షించడం కోసం శత్రుమూకను అతడు మట్టు పెట్టాడని, ఇదే దేవుని కృప వల్ల వారు భర్తకి బయటపడ్డారని, ఈ విధంగా చాలా విషయాలను కూడా వారికి గుర్తు చేస్తూ వారిలో అణగారిపోయినటువంటి ఆ విశ్వాసాన్ని లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరలా తాము పోగొట్టుకున్న విశ్వాసం యందు మరలా వచ్చి స్థిరపడండి, ఆ విశ్వాసంలో కొనసాగండి అని వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈనాటి మొదటి పట్టణ వాక్కులో. ప్రియులకు సహోదరులారా, అదేవిధముగా ఈనాటి 2వ పట్టణంలో హెబ్రేయులకు రాయబడినటువంటి లేఖలో కూడా ఇదే విశ్వాసంను గూర్చినటువంటి ప్రస్తావన ఉంటుంది. అసలు విశ్వాసం అంటే ఏంటి? అతడు చక్కగా మనకు ఒక మంచి నిర్వచనాన్ని ఇస్తూ ఉన్నాడు. హెబ్రేయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనము, విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలనే విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. విశ్వసించుట అంటే మనకు అది ఉందని తెలియదు, కానీ ఉంది అని నమ్మగలగడమే నిజమైనటువంటి నమ్మకం. నిజమే కదా? దేవుని యొక్క సన్నిధానము కానీ, దేవుని ప్రత్యక్షత కానీ, దేవుడు ఉన్నాడని చెప్పడానికి మన బాహ్యమైనటువంటి కన్నులు ఏనాడు చూడలేదు. ఆ శక్తిని మనం ఏనాడు కనుగొనలేకపోయినా కూడా ఆ దైవ సాన్నిధ్యమును మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇది కేవలము విశ్వాసం కలిగిన వారు మాత్రమే గ్రహించగలరు. అందుకే ఆ యొక్క వాక్కులు మనకు చక్కటి ఉదాహరణ వారు ఇస్తూ ఉన్నారు. ఎవరి ఉదాహరణ? ఇదిగో అబ్రహాము యొక్క ఉదాహరణ. ఈ అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు తన యొక్క విశ్వాసం వల్లనే దేవుడు చెప్పినదంతా చేశాడు.
తన ఊరు విడిచిపెట్టాడు, తను తెలియని స్థలానికి వెళ్ళగలుగుతున్నాడు. మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఎదురు ఈదాల్సినటువంటి పరిస్థితి తన జీవితంలో, కానీ అయినా అతడు ముందుకు సాగాడు. కారణము దేవుని మీద అతనికి ఉన్నటువంటి విశ్వాసం. అది ఎంతవరకు వెళ్ళింది అంటే, ఆఖరికి దేవుడు తన యొక్క కుమారుని బలి ఇమ్మని అడిగినప్పుడు కూడా మారు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా బలికి సిద్ధమైపోయినటువంటి వ్యక్తి గొప్ప విశ్వాసపరుడు అబ్రహాం గారు. అందుకే ఈరోజు విశ్వాసులందరికీ కూడా తండ్రిగా అయిపోయాడు. నిజమేనండి, దేవుని దృష్టిలో ఒక మెప్పు సంపాదించడానికి విశ్వాసం అనేది ఎంతో అవసరం. హెబ్రేయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 2వ వచనం చెప్పబడుతూ ఉన్నదండి. పూర్వకాలము మనుషులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదం పొందారు. అంటే ఈ విశ్వాసం ఎంతగా కలిగి ఉంటామో ఈ విశ్వాసమే మన అర్హత. ఈ విశ్వాసం వల్లనే దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని కూడా తను ఆమోదిస్తాడు, మనల్ని అంగీకరిస్తాడు. మన జీవితాల్లో దేవుని కృప ఒకటి వస్తుంది కేవలం విశ్వాసం వల్ల. మనకు నిజంగా ఈ విశ్వాసము, ఇంత గొప్ప నమ్మకము దేవుని యందు ఏర్పాటు చేసుకోగలిగితే దేవుడు మనకు కావలసిన సమస్తం ఇస్తాడండి. మనము కొన్నిసార్లు మన కష్టాల్లో పడిపోయి దేవునికి దూరమయ్యేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు మనము ఈ విశ్వాస స్థితిలో స్థిరంగా లేకపోవడం వల్ల. మనకొచ్చే ప్రతి కష్టము కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తుందండి. అందుకే వాక్కు చెబుతుంది, సొలొమోను జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనము, మన పాలుబడు దీవెనలు కష్టములను కూడా అందరము సరిసమానంగా పంచుకున్నదమని ఒక పవిత్ర ఒప్పందము ఒకరితో ఒకరు చేసుకున్నారంట. ప్రతి మనిషి జీవితంలో దేవుని దీవెనలు వస్తాయి, అదేవిధంగా కష్టములు కూడా ఉంటాయి. కానీ వీటన్నిటిలో కూడా మన విశ్వాసము ఎంత ఉన్నదనేది ముఖ్యం. దేవుని యందు నీ విశ్వాసము ఎలా ఉంది, ఎంత గొప్పగా నీవు దేవుని నమ్ముతున్నావు అనేది మనం ఇక్కడ పరిశీలన చేసుకోవాలి. ప్రియులకు సహోదరులారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక విషయము, విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తులుగా జీవించటం. ఈనాటి సువిశేషములో లూకా శుభవార్త 12వ అధ్యాయము ముఖ్యంగా అంత్యకాల పరిస్థితుల గురించి మాట్లాడుతాడు. ముఖ్యంగా ప్రభు యొక్క రెండవ రాకడ గురించి, మనిషి మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఈ రెండు కూడా ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు జరుగుతాయి అని ఎవరికీ తెలియదు. అందుకే వాటి రాక ఎవ్వరి ఆధీనంలో లేదు. మనమేం చేయాలి? మన జీవితము ఇలా ఆకస్మికమైనటువంటి మలుపులోనికి పడాల్సి వస్తే అది క్రీస్తు రెండవ రాకడ కావచ్చు, లేదా మన జీవిత చివరి క్షణమే కావచ్చు. ఇటువంటి సమయంలో నీవు నేను ఎలా ఉండాలి, ఏ విధంగా మనము సంసిద్ధపడాలో మనకు తెలియచేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా వాక్కు మనకు తెలియచేస్తూ ఉన్నదండి. లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనము, ఓ చిన్న మంద భయపడవలదు, మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. ఈ అంత్యకాల సమయములు ఎవరు ఊహింపని రీతిలో సడన్గా వస్తాయి, ఆకస్మికంగా వస్తాయి. కానీ ఇలా వస్తుందని తెలిసినప్పటికీ ప్రభు మనకు ఒక భరోసా ఇస్తున్నాడు. ఏంటది? మీరు భయపడవద్దు, ఇదిగో దేవుడు తన రాజ్యమును మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు తను ఇష్టపూర్తిగా తన రాజ్యాన్ని మనకే ఇవ్వడానికి మొగ్గు చూపుతా ఉన్నాడు. ఇది ఒక పాజిటివ్ విషయం. దేవుడు మన వైపు ఉన్నాడు, తన రాజ్యాన్ని మనకే ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాడు. మరి ఈ కోణంలో ప్రభువు ప్రస్తావించిన విషయము సంపదలు. మీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకునండి, ఇహలోకంలో కాదు అని అంటున్నాడు. ఇక్కడ ఇహలోకంలో మనం సంపదలు కూడబెట్టుకుంటాం, వాటిని సంచుల్లో వేస్తాం, ఏదో ఒక రోజు సంచులు చినిగిపోతాయి, వాటిని దాచిపెట్టుకుంటాం, చెదపురుగులు తినివేస్తాయి. కానీ పరలోకమందు దాచిపెట్టుకోమంటున్నాడు. అసలు ఏంటి సంపదలు? సంపదలు అంటే విలువైనవి, ఎంతో విలువ కలిగినవి. మన జీవితంలో ఎప్పుడు కూడా కొంత నాది అనేటువంటి ఒక ఆలోచనతో కొన్ని దాచిపెట్టుకుంటాం, కానీ అవే మనకు విలువైనవి అని తెలుసుకోండి. మరి నీ జీవితంలో విలువైనవిగా నువ్వేం దాచిపెట్టుకుంటున్నావు? ఎటువంటివి దాచిపెట్టుకుంటున్నావు?
ఇదిగో ఈ లోకములో ఉండి ఈ లోకములోనే వదిలిపోవలసినటువంటి వాటినా నువ్వు దాచిపెట్టుకుంటున్నది? ప్రభు అది ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకే నీ సంపదలు ఇహలోకమందు కాదు, పరలోకమందు దాచిపెట్టుకో. ఇక్కడ ఇహలోక సంపదలకు పరలోక సంపదలకు తేడా ఏంటి అంటే, ఇహలోక సంపదలు వాటినన్నిటిని కూడా మనము ఒక సంచుల్లో దాచిపెడతాం, ఏదో ఒక విధంగా వాటిని స్టోర్ చేస్తాం. మనము ఇహలోక రీత్యా ఆలోచన చేస్తే వీటిని దాచి ఉంచేటువంటి సంచులు కూడా ఎప్పుడో ఒకప్పుడు చినిగిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఈ సంపద అంతా నేల రాలుతుంది. అంటే నిజంగా సంపదను పట్టి ఉంచేటువంటి స్థితిలో లేదు. అంటే బాహ్యమైనటువంటి ప్రభావాలు జరిగినప్పుడు వీటిని కోల్పోతాం. రెండవదిగా చెదపురుగులు వీటిని తినివేస్తాయంట. ఇవి లోపలకు వచ్చి లోపలనే ఉండి మొత్తం కూడా తుప్పుబట్టేలాగా చేస్తాయి. అంటే ఇవి ఒక ఆంతరంగికమైనటువంటి శత్రువులు. ఇవి మనల్ని లోపల నుంచే తినివేస్తాయి. పిప్పి అయిపోతాం. కాబట్టి ఈ సంపదలు ఇహలోకమందు దాచిపెట్టుకునేటువంటివి కావు, నిజంగా విలువైనవి పరలోకంలో దాచిపెట్టుకునేవి. దేవునితో మనం ఏర్పాటు చేసుకునే బంధము అత్యంత విలువైంది. మనం సంపాదించుకునేటువంటి పుణ్యాలు, మనం చేసేటువంటి మంచి కార్యాలు ప్రతీది మనకు సంపదలుగా తిరిగి వస్తాయి. పరలోకంలో మనం వాటిని దాచిపెడుతున్నాం. అందుకే నీ విలువైనది అనగా నీ సంపదలు ఉన్న చోటే నీ హృదయం ఉంటుందని ప్రభు అంటూ ఉన్నాడు. దాని అర్థము నీ మనసుకు దగ్గరైంది ఈ లోకానికి సంబంధించినవి కాదు, పరలోకానికి సంబంధించింది. అంటే దేవుడే నీ సంపద అవ్వాలి, దేవుడే నీ నిజమైన సంపద అవ్వాలి, దేవునిలోనే నీ నిజమైన విలువను కనుగొనాలి. అతడే నీకు ఉండేటువంటి అత్యంత విలువైనటువంటి వస్తువుని నువ్వు తెలుసుకోవాలి. ప్రియులకు సహోదరులారా, మరి ప్రభువు ఈ కోణంలోనే మరొక మాట చెబుతూ ఉన్నాడు. ఇదిగో మీ నడుములు కట్టుకునండి, మీ దీపములు వెలుగుచుండనిండు. అంటే ఇజ్రాయేలు ప్రజలు వారి నడుములు కట్టుకున్నాడంటే వారి వస్త్రాలు లూజ్గా ఉంటాయి. ఏదైనా ఒక పనికి పూనుకోవాలి అంటే ఈ వస్త్రాన్ని బిగించి పనికి వారు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే పని వేగంగా చేయగలరు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ప్రభు ఆ మాటను మనకు తెలియచేసినప్పుడు మనం ఒక సంసిద్ధతతో ఉండాలి. మీ దీపములు వెలుగుచుండనిండు అంటే మనం ఒక చీకటి అనేటువంటి లోకంలో ఉంటూ ఉన్నాం, వాస్తవమే. కానీ చుట్టూ చీకటి ఉంది కదా అని నీవు నీ చేతిలో పట్టుకొని ఉండేటువంటి దీపాన్ని కూడా నువ్వు ఆర్పేస్తే ఎలా? ఆ వెలుగైనా నువ్వు కాపాడు. అందుకే మీ దీపములు వెలుగుచుండనిండు. ఈ లోకంలో చాలాసార్లు ఏమనుకుంటారు, లోకమంతా చెడ్డగానే ఉంది, లోకమంతా ఉన్న వాళ్ళందరూ పాపం చేస్తూనే ఉన్నారు కాబట్టి నేను కూడా చేస్తాను. అది కరెక్ట్ లాజిక్ కాదండి. లోకమంతా చీకటిగా ఉన్నదని తెలిసినప్పుడు కనీసం నీ చేతిలో ఉండే దీపాన్ని నువ్వు వెలిగేలాగా చేస్తావు చూడు, అలాగే అనుసరించాలి ఈ లోకంలో. అందుకే నీవు సంసిద్ధతగా ఉండు, నువ్వు నడవడానికి సరిపడేంత వెలుగుతోను. అదేవిధంగా నీవు వెళ్ళేటప్పుడు చాలా వేగంగాను చాలా పద్ధతిగాను ఎటువంటి ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళగలిగేలాగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంసిద్ధత మన జీవితాల్లో ఉండాలని ఈరోజు తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. అదేవిధంగా ప్రభువు అడుగుతూ ఉన్నాడు, ఎవరండి ఈ యొక్క విశ్వాసపాత్రుడు వివేకవంతుడైన సేవకుడు? ఎవరైతే తన యజమాని తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యం ముందు నిమగ్నుడై ఉంటాడో అతడు నమ్మకస్తుడు. దేవునికి కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. మనం ఒకరి పట్ల ఒకరు మాత్రమే కాదు, దేవుని ముంగిట మనము నమ్మకస్తులుగా ఉంటున్నామా? అలా ఉండాలంటే ఏంటి? ప్రభు మనకిచ్చిన ప్రతి బాధ్యతను నెరవేర్చేలాగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు ఎలా రాగలుగుతున్నది ఆ సమయము, ఆ అంత్యకాల సమయము? దొంగ ఏ గడియలో వస్తున్నాడో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే మనం ముందుగానే రెడీ అవుతాము, కానీ అతడు ఆకస్మికంగా వస్తాడు, ఏ క్షణంలోనైనా రావచ్చు. అదేవిధంగా దేవుడు కూడా ఆకస్మికంగా వస్తాడు. అతడు అర్ధరాత్రి వేళ రావచ్చు, లేదా ఆ తర్వాత కూడా రావచ్చు. కానీ నీవు మెలకువగా ఉండగలుగుతున్నావా? సిద్ధంగా ఉండగలుగుతున్నావా? అతడు ఎప్పుడు వచ్చినా నీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించేటువంటి సేవకుడిగా నీవు ఉండగలిగితే నీవు నిజంగా దేవుని ముంగిట విశ్వసనీయత కలిగినటువంటి సేవకుడిగా నువ్వు మారుతావు. అనేక సార్లు వ్యక్తులమగు మనం ఎలా ఉంటామో తెలుసా? ఉన్నదంతా కూడా పోస్ట్ పోన్ చేస్తాం. అప్పుడు చేద్దాం, ఇప్పుడు చేద్దాం.
ఎలా అంటే ఇదిగో పిల్లలు ఎగ్జామ్స్ కోసం సంసిద్ధపడేది ఎలా ఉంటుంది? ఎగ్జామ్ సంవత్సరం చివరి కదా వచ్చేది, ఇప్పుడే ఎందుకు చదవాలా, ఇప్పటి నుంచే ఎందుకు కష్టపడాలా అని దాన్ని వెనకేస్తాం. అలా వెనకేసి చివరికి ఎగ్జామ్కి వారం ముందుకు వచ్చి కూర్చుంటాం. అయ్యో నేను చదవలేకపోతున్నామని చివరికి ఎగ్జామ్లో ఫెయిల్ అయి తిరిగి రావాల్సిన పరిస్థితి. అంటే ఆ కాస్త నిర్లక్ష్యం వల్ల అతడు ఆ పరీక్షను పూర్తిగా పోగొట్టుకుంటాడు. కానీ ఇక్కడైనా సప్లిమెంటరీ రాసుకునే అవకాశం ఉంది. కానీ దేవుడు మనల్ని సందర్శింప వచ్చేటువంటి ఆ సమయంలో అయ్యో నేను ఇక్కడ పోగొట్టుకున్నాను, ఇంకొక జీవితం ఇవ్వండి, నేను సరి చేసుకుంటాను అంటే అది సాధ్యపడదు. కొన్ని తప్పులను మళ్ళా సరి చేసుకునేటువంటి వెసులుబాటు జీవితంలో ఉండదు. అందుకే కొన్ని మన జీవితాల్లో చేయకుండా ఉండాలి. కొన్ని తప్పుల్లో మనం పడకూడదు, కొన్ని విషయాల్లో మనం నిర్లక్ష్యం చేయకూడదు. అదేవిధంగా దేవుని విషయాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. పరలోక రాజ్యమును సంపాదించుకుంటలో అశ్రద్ధ పనికిరాదు. ప్రభు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చూస్తాడో అనేటువంటి ఏదో ధోరణిలో నువ్వు కొనసాగిపోయావా, ప్రభు నువ్వు ఊహించని గడియలో వస్తాడు. ఖచ్చితంగా నీవు కొరడా దెబ్బలనేటువంటి శిక్షకు యోగ్యుడవుతావు. కానీ దేవుని ముంగిట విశ్వాసపాత్రమైన సేవకుడు ఎవడు? ఈరోజు అదే ప్రశ్న ప్రభు మనందరిని అడుగుతున్నాడు. నీవు ఉండగలవా? దేవునికి నమ్మకపాత్రమైనటువంటి శిష్యుడుగా నువ్వు ఉండగలవా? దేవునికి నువ్వు నమ్మకపాత్రురాలైనటువంటి శిష్యురాలుగా నువ్వు ఉండగలవా? ప్రభు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దీని సమాధానం నువ్వు నోటితో చెప్పకూడదు, నీ జీవితముతో సమాధానం చెప్పాలి. అంతటి విశ్వాసపాత్రమైనటువంటి సేవకుడిగా, సేవకురాలిగా నీవు జీవించి నిరూపించాలి. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈరోజు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుడు నీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు. అవలంబించుకో. దేవుడు మన జీవిత క్రమంలో అతనికి ఒక విశ్వాసం కలిగిన బిడ్డలుగా, విశ్వసనీయత కలిగినటువంటి శిష్యులుగా ఉండగలిగేటువంటి గొప్ప కృపకు దేవుని యొక్క సహాయం మనకు లభించాలని ఈరోజు ప్రార్థిద్దాం. ప్రభువు మిమ్మలను దీవించుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.